పంచనరసింహ క్షేత్రం యాదాద్రి ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు మారిపోతున్నాయి. యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణం మొదలైంది. వందల ఏళ్ల పాటు పూజలందుకున్న నరసింహస్వామి స్వయంభూ ఆలయంలో ఏడాది పాటు దర్శనాలు ఉండవు. ఈ ఏడాది పాటు బాల ఆలయంలో స్వామి దర్శనం కొనసాగనుంది. మారిపోతున్న యాదాద్రిపై V6 స్పాట్లైట్. 509 కోట్లతో ఆలయ అభివృద్ధి, 1800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, కూర్మ అవతారంలో టెంపుల్ డిజైన్, నలువైపులా విశాలమైన రోడ్లు, గుట్టపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్లు. యాదాద్రిలో ఆలయ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అందులో భాగంగా స్వామివారి స్వయంభూ ఆలయాన్ని మూసేసి భక్తుల దర్శనం కోసం బాల ఆలయాన్ని నిర్మించారు. యాదాద్రి తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ఆలయం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ నేపథ్యంలో అందరి నజర్ ఈ ఆలయంపై ఉంది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గర్భగుడిలోని దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసి బాలాలయాన్ని నిర్మిస్తున్నది ఆలయ కమిటీ. ఈ క్రమంలో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే వెళ్ళడానికి గల కారణాలేంటి, ఈ చరిత్ర మూలాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ తిరుపతిగా పూజలందుకుంటున్న దివ్య క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వెలసిన స్వయంభూ ఆలయం నమూనాలో బాలాలయం నిర్మించింది ఆలయ కమిటీ. కొన్ని నెలల క్రితం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాదాద్రి కొత్త డిజైన్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ తిరుపతిగా పేరొందిన గుట్టను తిరుమలలా దివ్యక్షేత్రంగా మార్చేందుకు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే బాలాలయాన్ని నిర్మించారు. విగ్రహ ప్రతిష్టలు, విశేష పూజలు, వేద పారాయణాల మధ్య గురువారం నుంచి బాలాలయం భక్తుల దర్శనార్థం అందుబాటులోకి తెచ్చారు. క్షేత్రాభివృద్ధి కోసం స్వామివారి స్వయంభూ ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసిన ప్రధాన ఆలయంలో సంప్రదాయంగా ప్రతిష్ఠ పూజలు కొనసాగుతాయి. అయితే భక్తులకు మాత్రం ఆలయాన్ని దర్శించే వీల్లేదు. 21 తారీఖు నుంచి గర్భగుడి పనుల చావటికి ఒక 1 ఇయర్ వరకు పనులు నడుస్తున్నాయని కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ పాత నరసింహస్వామి దగ్గరికి వచ్చి మొక్కులు, ముడుపులు కానీ మొక్కులు కానీ ఇంకా ఏమి వ్రతాలు కానీ అన్నీ చేసుకోగలరు. యాదగిరిగుట్ట అని యాదాద్రి అని డెవలపింగ్ పనుల చావటి కానీ అక్కడ గుట్ట పైన పనులు నిలిపేశారని చెప్పని ఇబ్బంది పడకుండా పాత నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి తమ మొక్కులు కానీ తమ వ్రతాలు కానీ అన్ని మొక్కులు చెల్లించుకోగలరు. స్వయంభూవుల దర్శనాలకు ఛాన్స్ లేకపోవడంతో యాదాద్రి పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకునేందుకు బాలాలయ ప్రతిష్టకు ముందు క్యూ కట్టారు భక్తులు. స్వయంభూవులను దర్శించి మొక్కు పూజలు చేశారు. నిత్య కళ్యాణోత్సవం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ లాంటివి ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి నా ఉద్దేశంతో వచ్చినామండి. ఇంకా అది కాకుండా మాకు ఇలవేల్పు ఈ స్వామి గారండి, మా వారి గారి పుట్టెంటుకలు ఇక్కడే తీసినారు కనుక స్వామివారిని లాస్ట్ ఇంకా మళ్ళీ ఈ గుడి ఉండదు కదా, అందుకని ఈ గుడి మళ్ళీ ఈ దర్శనం చేసుకోవాలంటే మాకు కుదరదు కాబట్టి మళ్ళీ న్యూగానే ఉంటుంది కదా ఏదైనా కానీ, దాని గురించి పాత ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, దాని గురించి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దాం అన్నట్టుగా
ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాం. తెలంగాణ సర్కార్ యాదాద్రిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడంపై భక్తులు సంతోషంగానే ఉన్నా పాత ఆలయం రూపురేఖలు మార్చుతుండటంతో కాస్త ఉద్వేగంగా ఉన్నారు. అయితే ఇప్పుడు అది కొత్త నరసింహస్వామి అండి. మామూలుగా అయితే ఇది పాతగుట్ట. మేము ఎప్పుడు వచ్చినా సరే అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ పాతగుట్టకు కంపల్సరీ ఇక్కడికి వస్తామండి. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇంకోటి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్. ఇక్కడ ఎంతో మంది వచ్చి దర్శించుకుంటారు. ఇప్పుడు అక్కడ ఎంత కొత్తగుట్టలో ఎంత మీరు ప్రార్థిస్తారో ఇక్కడ కూడా సేమ్ అంత వాల్యూ ఇక్కడ ఉంది. యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా 2000 ఎకరాలు అవసరమని సర్కారు అంచనా వేసింది. ఆలయం మాన్యం కింది 1000 ఎకరాలు అందుబాటులో ఉంది. మరో 1000 ఎకరాలను సేకరించడంపై సర్కార్ ఫోకస్ చేసింది. ఇప్పటికే గ్రామాల వారీగా భూముల వివరాలను పరిశీలించారు అధికారులు. అన్ని కొలిక్కి రావడంతో ఆలయం డిజైన్ మార్పులతో పాటు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. V6 స్పాట్లైట్ లో స్మాల్ బ్రేక్. లక్ష్మీ నరసింహులు వెలిసిన దివ్య క్షేత్రం, ద్వారపాలకుడిగా ఆంజనేయుడు. యాద మహర్షి తపస్సుకు మెచ్చి 3 రూపాల్లో కొలువైన స్వామివారి రూపం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానిది 100 ఏళ్ల చరిత్ర. కాకతీయుల కాలం నుంచి దివ్య క్షేత్రంగా మారిన ఆలయం ఇప్పుడు రూపురేఖలు మార్చుకుంటోంది. యాదాద్రి ఆలయ చరిత్రను ఇప్పుడు చూద్దాం. యాదాద్రి గురించి తెలుసుకోవాలంటే మొదట యాదగిరిగుట్టలోని పాత లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకోవాలి. యాదాద్రి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పాత టెంపుల్ వస్తుంది. ఆ పాత గుట్ట యొక్క హిస్టరీ ఏంటి, అక్కడ ఉన్న మూలాలేంటి, చరిత్ర ఏం చెప్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యాదగిరిగుట్ట కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. ఆ ఋషి కొడుకు యాద ఋషి. ఆయన్నే యాదర్శి అంటారు. చిన్నప్పటి నుంచి నారసింహుడు భక్తుడైన యాదర్శి స్వామివారి దర్శనం కోసం ఘోర తపస్సు చేశాడంటోంది చరిత్ర. నరసింహుణ్ణి అన్వేషిస్తూ కొండలు, కోనలు, అడవులు, గుట్టలు తిరిగాడు యాదర్శి. అలసిపోయి యాదగిరి అటవీ ప్రాంతంలో సేద తీరుతున్న యాదర్శికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. నీకు తోడుంటానని కఠిన తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమవుతాడని ఆంజనేయుడు యాదర్శితో అంటాడు. దాంతో అక్కడే తపస్సు మొదలు పెడతాడు యాదర్శి. అతని తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ఉగ్ర నరసింహ అవతారంలో ప్రత్యక్షమవుతాట. ఆ రూపం చూడలేక శాంత రూపంలో కనిపించమని కోరాట యాదర్శి. అప్పుడు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాట. అయితే ఇంత ఘోరమైన తపస్సు సామాన్యులు చేయలేరని శాంత స్వరూపంలో యాదగిరి కొండపై కొలువై ఉండమని కోరాట యాదర్శి. అతని కోరికను మన్నించి గుట్ట మీదున్న కొండ శిల మీద స్వామి ఆవిర్భవించాడని పురాణం చెప్తోంది. నరసింహస్వామి తిరిగిన ప్రదేశం తన పేరుతో ప్రసిద్ధి చెందాలని యాదఋషి కోరతాడు. అదే యాదాద్రిగా మారిందన్నది పురాణం. స్వామి దర్శనం కోసం సాయం చేసిన మారుతిని యాదాద్రి పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉండమని కోరతాట. దానికి ఒప్పుకున్న మారుతి అభయాంజనేయ స్వామి అవతారంలో క్షేత్ర పాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చాడంటోంది పురాణం. నరసింహస్వామికి ఎన్నో రూపాలున్నా యాదగిరి గుట్టపై 3 రూపాల్లోనే కనిపిస్తాడు. జ్వాలా నరసింహుడిగా, యోగానందుడిగా, గండ భేరుండ నారసింహ రూపాల్లో కనిపిస్తాడు. జ్వాలా నరసింహుడు పాము రూపంలో కనిపిస్తాడు. యోగానందుడు అర్చా విగ్రహ రూపంలో, గండ భేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. V6 స్పాట్లైట్ లో చిన్న విరామం. యాదాద్రి రీడిజైన్ తో ఆలయంపై భక్తుల్లో ఉత్సాహం పెరిగింది. యాదాద్రికి భక్తుల రద్దీ ఎక్కువైంది. దాంతోపాటే హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఏం చెప్తోంది?
పాత ఆలయాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం పాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కొలనులో ఎప్పుడూ కూడా కరువు కాలంలో కూడా జలకలతో ఉట్టిపడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇక రెండవది, ఆంజనేయ స్వామి కీసర వెళ్ళే క్రమంలో పాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఒక అడుగు పెట్టిన తర్వాత కీసరలో ఒక అడుగు పెట్టాడని చరిత్ర చెప్తుంది. దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. యాదగిరిగుట్టలోని పాతగుట్టపై ఉన్న ఆలయం ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ నారసింహుల దివ్య క్షేత్రం యాదాద్రికి 2 కిలోమీటర్ల దూరంలో వెలసిన పవిత్ర క్షేత్రంలో గతంలో ఘనంగా పూజలు జరిగేవి. ఇక్కడ ఆంజనేయుడి అడుగులు, కొలను ప్రత్యేక ఆకర్షణ. యాదాద్రికి వచ్చే భక్తులు పాతగుట్టకు వెళ్లడం ఆనవాయితీ. ప్రత్యేక పూజలు చేశాక గుట్ట పరిసర ప్రాంతంలోని రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం సంప్రదాయం. అలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ చాలా బాగుంటుంది. దేవుడు ప్రత్యేకమైన ఎప్పటి నుంచో చాలా ఫేమస్ ఇక్కడ పాత నరసింహ అంటే. అప్పట్లో చెప్పేటోళ్ళు గుర్రం మీద స్వామి గుట్టపైకి వచ్చాడని. ఇక్కడ ఆంజనేయ స్వామి అంతా మంచి దర్శనం జరిగింది మాకు. స్వామివారి గర్భగుడిలో గుహలో జ్వాల నరసింహుడి రూపం, లోపల యోగముద్రలో యోగానంద లక్ష్మీ నరసింహస్వాములను చూడొచ్చు. ఇక గర్భాలయం బయటికొస్తే ఎడమవైపు ఆంజనేయుడు క్షేత్ర పాలకుడిగా కనిపిస్తాడు. అక్కడే ఆంజనేయుడి ఆలయం ఉంటుంది. హనుమంతుడి విగ్రహం కింద పెద్ద రాతి చీలికలో గండభేరుండ నరసింహస్వామి స్వయంభూ రూపంలో దర్శనమిస్తాడు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎడమవైపు మెట్లు దిగితే పుష్కరిణి, కుడివైపు మెట్లు దిగితే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి. స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. విష్ణుకుండంగా పిలువబడే గుండంలో నీళ్లు పెళ్లుబిగుతూ వస్తుంటాయి. ఆ నీళ్లే పుష్కరిణిలో కలుస్తాయి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ పైన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక కోనేరు ఉంటుందండి. అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కానీ ఇప్పటివరకు మిస్టీరియస్ అండి. ఈ విషయం ఎవరు తెలియదు, అసలు ఇంతవరకు ఎంతవరకు డిస్కవర్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం విశిష్టత ఏంటంటే పాతగుట్టలో కంపల్సరీ వాటర్ ఫ్లో అనేది వస్తుంటది. గుట్ట నుండి పాతగుట్టకు నరసింహస్వామి గుర్రంపై వెళ్లాడని చరిత్ర. దానికి ఆనవాళ్లు ఉన్నాయి. గుట్టకు పాతగుట్టకు మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దారిలో గుర్రపు డెక్కల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి ఈ గుర్తులు. యాదగిరిగుట్ట ఆలయానికి పాత జ్ఞాపకాలెన్నో. అయితే వాటిని చెరపకుండానే కొత్త డిజైన్తో నిర్మిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గుట్టను రీడిజైన్ చేస్తున్నామన్నారు. ఓవైపు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోకపోవడంపై భక్తుల్లో నిరాశ ఎదురవుతున్నా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరుతోంది పాలక మండలి. మొత్తం బంద్ పెట్టకుండా తాత్కాలికంగా డైలీ దర్శనాలకు ప్రజలకు అనుకూలంగా కల్పించుకుంటూ పనులు సాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మొత్తానికి 1 year దాకా బంద్ పెట్టుడు జరిగితే బాగుండదేమో అని మా యొక్క అభిప్రాయము. దర్శనాన్ని కల్పించుకుంటూ ఈ యొక్క అభివృద్ధి పనులను సాగించాలని చెప్పి మా యొక్క మనవి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా బాలాలయ నిర్మాణం పూర్తయింది. ఈ బాలాలయ నిర్మాణం పూర్తిగా ప్రధాన ఆలయం యొక్క గర్భాలయం నమూనాని పోలి ఉంది. విషయాన్ని అందరూ గమనించి స్వామివారిని దర్శించి అన్ని పూజలు కార్యక్రమాలు వారు నిర్వర్తించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఏడాది పాటు యాదాద్రి గర్భాలయంతో పాటు గుట్ట రూపురేఖలు కూడా మారబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద హనుమంతుడి విగ్రహం, గోపురానికి స్వర్ణ తాపడం, తిరుపతిలా యాదాద్రి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అందులో భాగంగా కొత్త నమూనాలో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇంతకీ కొత్త డిజైన్ ఎలా ఉండబోతోంది? గుట్ట రూపురేఖలు ఎలా మారబోతున్నాయి?
యాదగిరి గుట్టను యాదాద్రి పేరుతో ప్రపంచ ప్రసిద్ధి క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. అన్నట్టుగానే గతేడాది విజయదశమి రోజున ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. అప్పట్నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి రీడిజైన్ కోసం 5-6 రకాల నమూనాల్ని పరిశీలించింది ప్రభుత్వం. చివరికి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి రూపొందించిన డిజైన్ ని ఫైనల్ చేసింది. ఆలయ అభివృద్ధి కోసం 500 కోట్లు, మొత్తం గుట్ట అభివృద్ధి కోసం 1800 కోట్లు విడతల వారీగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఆలయ గోపురం ఎత్తు పెంచి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేపట్టనున్నారు. ఇప్పుడు స్వామివారి ప్రధాన గోపురం ఎత్తు 19 అడుగులుంది. గుట్టపై ఉన్న భవనాలు, నిర్మాణాల వల్ల ప్రధాన గోపురం కనిపించట్లేదు. ప్రధాన గోపురం యాదగిరి క్షేత్రానికి వన్నె తెచ్చేలా, గుట్ట చుట్టూ ఎటువైపు నుంచి చూసినా కనిపించేలా 40 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఈ గోపురానికి మొత్తం స్వర్ణతాపడం చేయనున్నారు. ఇక యాదగిరి గుట్టకు క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దేశంలోనే అత్యంత ఎత్తులో 140 అడుగులతో గుట్టపై ప్రతిష్ఠించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అత్యంత భక్తి తత్వంతో, ప్రహ్లాద గుణంతో స్వామివారి యొక్క క్షేత్రాభివృద్ధిని సంకల్పించినారు. ఆ సంకల్పానికి వికల్పం లేకుండా కార్య ఆచరణ ఈ రోజున బాలాలయ ఉత్సవాలతో ప్రారంభమైంది. గుట్టపై 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం, మాడవీధులు, రాజగోపురాలు, కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్లు, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ఈశాన్యంలో పుష్కరిణి విస్తరణ, తూర్పున శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ప్రవేశద్వారం పనులు మొదలుపెట్టారు. ప్రధాన ఆలయంలో భాగంగా పుష్కరిణి, కళ్యాణకట్ట, దేవాలయానికి అభిముఖంగా షాపులు, మండల దీక్షలు చేసేవారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్స్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామిని అలాగే ఉంచి మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దబోతున్నారు. ఆలయ పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు నిర్మిస్తారు. భక్తులు సేద తీరడానికి వీలుగా గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దబోతున్నారు. అతిథి గృహాలు, కాటేజ్లు, అందమైన ఉద్యానవనాలు, విశాలమైన రోడ్లు ఉండేలా స్కెచ్ గీశారు. గుట్టపైకి వచ్చిపోయే రోడ్లను వేర్వేరుగా ఘాట్ రోడ్లు నిర్మిస్తున్నారు. గుట్ట కింది భాగంలో 2500 మంది పట్టేలా కళ్యాణ మండపానికి శ్రీకారం చుట్టారు. ఇక గుట్ట సుందరీకరణలో భాగంగా బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్ గా మారుస్తున్నారు. రిజర్వాయర్ కు అనుబంధంగా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కు ప్లాన్ చేశారు. యాదగిరి గుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు. నిత్యం స్తోత్రాలు వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చూశారు కదా, ఇది యాదాద్రికి సంబంధించి శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు. ఇక మరికొన్ని రోజుల్లో యాదాద్రి రూపురేఖలు మొత్తం కూడా మారనున్నాయి. కెమెరామెన్ కృష్ణరావు శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. ఏడాదిలో గుట్ట రూపురేఖలు మారిపోబోతున్నాయి. అయితే ఈ ఏడాది పాటు నరసింహుణ్ణి కొత్త ఆలయంలో దర్శించుకునే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.